ఏది అనిపిస్తే అది చేస్తే మనిషికి జంతువుకు తేడా ఏముంది? కోపం వస్తే కొడతావా? ఆవేశం వస్తే హింసిస్తావా? తప్పు చేయాలనిపిస్తే చేసేస్తావా? అయితే నువ్వు నిజంగా మనిషివేనా? ఈ రోజు వీడియోలో కఠినమైనదైనా సరే చాలా అవసరమైన విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నాకు ఇలా అనిపించింది కాబట్టి చేశాను అని చాలా మంది అంటుంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తనకి అనిపించినట్టే చేస్తూ పోతే మన సమాజం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. మనిషికి భావాలు ఉండటం సహజమే. అది కోపమైనా సరే, ఆవేశమైనా సరే, ఆశైనా సరే, ఆకర్షణ అయినా సరే అన్ని సహజమే. కానీ ప్రతి భావాన్ని యాక్షన్ రూపంలో మార్చుతూ పోతే అది జీవితం కాదు, అరాచకం అవుతుంది. అప్పుడు ఆ సమాజాన్ని సమాజము అనరు, అడవి అంటారు. ఏ చట్టాలు కూడా మనిషి ఫీలింగ్స్ ని కానీ భావాలను కానీ ఆపలేవు. కానీ మన చర్యలు ఇతరులకు హాని కలిగించకుండా ఉండటానికి తయారు చేయబడ్డాయి. సో చట్టాలు మనిషి మనసును చదవలేవు, మార్చలేవు. నాకు అనిపించింది చేశాను అన్నది ఎప్పుడు కారణం కాదు, ఏం చేశావు అన్నదే ముఖ్యం. ఒక వ్యక్తి యొక్క తప్పుడు చర్య, అతని ప్రవర్తన ఒక కుటుంబాన్ని పాడు చేస్తుంది, జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది, భవిష్యత్తును చీకట్లోకి నెడుతుంది. అన్ని సెకండ్స్ లో జరిగిపోతాయి, కానీ దాని ఫలితం మాత్రం జీవితాంతం ఉంటుంది. రీసెంట్ గా జరిగిన సంఘటన చూస్తే మనిషి అసలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడని చాలా బాధ అనిపిస్తుంది. ఇలా ఎన్నో సంఘటనలు చూస్తున్నాం, కానీ ఉదాహరణకి ఈ సంఘటన చెప్పుకుంటున్నాం. ఇది చూస్తుంటే సమాజం ఎటు వెళ్తోందో అని భయమేస్తోంది. ఒకరోజు ఒక మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న టైంలో ఒక వ్యక్తి మంచినీళ్లు కావాలి అంటూ ఇంటి ముందు నిలబడ్డాడంట. మన సంస్కృతి ఏం చెప్తుంది? అతిథి దేవోభవ అంటోంది. ఇంటి ముందు ఆకలని కానీ దాహం అని కానీ ఎవరైనా అడిగితే అన్నం గాని మంచినీళ్లు గాని ఇవ్వడం మన ధర్మము అని మన సంస్కృతి చెప్తోంది. అది పుణ్యం అని మనం భావిస్తాం. అలాగనే ఆ మహిళ మంచినీళ్లు ఇద్దామని ఇంటిలోకి వెళ్ళిందంట. అంతే, ఆమె తిరిగి బయటికి కనిపించలేదు. చివరికి ఏం జరిగిందని చూస్తే వచ్చిన వ్యక్తి ఆమె పైన దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చివరికి ఆమె ప్రాణం పోయే పరిస్థితుల్లో నెట్టాడు. ఒక్కసారి ఆలోచించాలి అందరూ. ఇక్కడ మంచినీళ్ళు అడగడం తప్ప, నీళ్లు ఇవ్వడం తప్ప తప్పు ఎక్కడ జరిగింది? మనిషి తన మనసును నియంత్రించుకోలేకపోయినందు వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మనసుకు అనిపించిందలా చేస్తూ పోవడం అనేది స్వేచ్ఛ కాదు, అది సమాజానికి ప్రమాదకరం. సంఘటన జరిగిన తర్వాత శిక్ష పడితే ప్రయోజనం ఏంటి? ఆ ప్రాణం తిరిగి రాదు కదా. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నిజంగా మనసు కలిచివేస్తుంది. దీనికి సమాధానం వెతకాలి, తప్పదు. మొదట ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి అందరూ. ఇలాంటి క్రూరమైన ఆలోచనలు ఎలా వస్తాయి? ఆలోచనలని యాక్షన్ లో పెట్టే ధైర్యం ఎక్కడి నుంచి వస్తోంది? అసలు లోపం ఎక్కడ ఉంది? ఈ మూడింటికి సమాధానం వెతకాలి. నాకు తెలిసినంత వరకు ఇలాంటి క్రూరమైనటువంటి ఆలోచనలు ప్రతి మనిషిలో ఉండవు, కానీ కొన్ని పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తుల్లో అవి బయటపడుతూ ఉంటాయి. మనిషిలో సహజంగా కోపము, ఆకర్షణ, అధికారము అనే ఈ మూడు భావాలు జనరల్ గా ఉంటాయి, కానీ అవి ఎప్పుడు నియంత్రణలోనే ఉంటాయి, ఉండాలి. వన్స్ నియంత్రణ కోల్పోతే ఇతరులను మనుషులుగా చూడడం మానేసి వస్తువులుగా చూడడం మొదలవుతుంది. నాకు కావాలి అన్న స్వార్థం పెరిగిపోతుంది. తప్పు చేస్తున్నాను అనే ఇంగిత జ్ఞానం కోల్పోతుంది. అయితే ఇది ఒక్కసారి వస్తుందా అంటే కాదు. అంచెలంచెలుగా చిన్నప్పటి నుంచి మనిషి పెరిగే పరిస్థితుల్ని బట్టి, స్వేచ్ఛను బట్టి మారుతూ వస్తుంది. ఈ చిన్న చిన్న తప్పులను పట్టించుకోకపోవడం వల్ల అవి మనిషి మనసులో చెడు ఆలోచనలకు దారితీస్తాయి. అది మనిషి మనసును వక్రీకరిస్తుంది. అయితే వారి ఆలోచనలను ఇంప్లిమెంట్ చేసే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నాకు తెలిసినంత వరకు ఇలాంటి ప్రవర్తన చేసే వారికి ఉన్నది ధైర్యం కాదండి, భయం లేకపోవడమే. తనపైన తనకు నియంత్రణ లేకపోవడం, ఎవరు చూడరన్న అహంకారం, ఎవరు చూసినా పట్టించుకోరు, పట్టుబడనన్న నమ్మకం, తప్పు అని చెప్పే అంతరాత్మను పక్కన పెట్టే నిర్లక్ష్యం మనిషిని క్రూరుడిలాగా మారుస్తాయి అన్నది నా అభిప్రాయం. ఇలాంటి పరిస్థితుల్లో మనిషి ప్రమాద స్థాయిని దాటిపోతాడు. అయితే అసలు లోపం ఎక్కడుంది? వ్యక్తిలోనా, పరిసరాల్లోనా, లేక వ్యవస్థల్లోనా అంటే ఇలాంటి సంఘటనలు జరగడానికి 3 కారణాలే అని చెప్పాలి. వ్యక్తిలో స్వీయ నియంత్రణ, విలువలు, సంస్కారము లేకపోవడము, పరిసరాల్లో చెడు ప్రవర్తన, చెడు మాటలు వినడము, మాట్లాడడము ఎక్కువగా ఉండడము, దానివల్ల మహిళలపైన గౌరవం తగ్గిపోవడము, వ్యవస్థలపైన, చట్టాలపైన భయం తగ్గిపోవడము. సో ఇవన్నీ కారణాలే మన సమాజం భ్రష్టత్వం పట్టడానికి. అందరూ ఒకటి గుర్తుంచుకోవాలి, మనిషి గొప్పతనము తన ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయడంలో కాదు, చేయకూడని పనులు చేయకుండా ఉండడంలో ఉంది అని గ్రహించాలి. అందుకనే భగవద్గీత చెప్పేది కూడా ఏంటంటే, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోకపోతే మనిషి పతనం తథ్యము అని చెప్తుంది. ఈరోజు మంచి మాట. క్రూరత్వం బలహీనతకు నిదర్శనం, దయా, కరుణ అసలైన బలానికి చిహ్నాలు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీ దాకా చేరాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టండి. ఎందుకంటే వచ్చే ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.